పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి మరి చక్కగా గత వారమంతా దేవుడు మనల్ని కాపాడి మరి ఈ రీతిగా దేవుడు మనల్ని ఉంచినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేశంలో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం, ఎన్నెన్నో విపత్తులు ఉంటున్నా కూడా దేవుడు మనల్ని కాపాడుతూ వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభు యొక్క కృపను బట్టి ప్రభు సన్నిధిలో మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. కీర్తనలు 11వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ వచనాన్ని, 2వ వచనం. సంగీతం 11వ అధికారం 2వ వచనం. తమిళ పడింగా సంగీతం 11:2. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణములు వారి యందు సంధించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు అనేది మనం చూస్తూ ఉంటున్నాం. మరి యథార్థ హృదయాల మీద వేయుటకై తన బాణములను వారి యందు సంధించి ఉన్నారు అనేది దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థ హృదయత కలిగిన వారి మీద మరి బాణములను వారి యందు సంధించి ఉన్నారు అనేది బైబిల్ చెప్తున్న మాట. అంటే యథార్థ హృదయం మీద బాణములు అని అంటే దుష్టులు అని చెప్పినప్పుడు సాతాను ఒక బాణము తీసుకుని వచ్చి యథార్థతగా జీవించే వారి మీద వేస్తూ ఉన్నారు అనేది దేవుని యొక్క వాక్యం. అంటే ఇది ఒక అన్యులకో లేకుంటే బయట వారికో కాదు, కానీ దేవునితో ఎవరైతే జీవిస్తూ ఉంటారో, దేవునిలో యథార్థత కలిగి ఎవరైతే ఉంటారో, దేవుని వాక్యముతో ఎవరైతే జీవిస్తూ ఉంటారో, మరి దేవునితో ఎవరైతే సహవాసం కలిగి ఉంటారో వారి మీదకి మరి అనేకమైన బాణములు మరి దుష్టుడనే సాతానుడు తీసుకుని వేసి వారిని మరి చక్కగా మరి చూస్తూ ఉన్నప్పుడు కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో పెడుతూ ఉన్నారు అనేది దేవుని యొక్క వాక్యము చెప్తున్న మాట. ఇది కీర్తనకారుడు ఇక్కడ అంటూ ఉన్నాడు. కాబట్టే దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది, మరి యొక్క సాతాను అనే దుష్టుడు మరి యొక్క యథార్థత కలిగిన వారి మీద వేస్తున్న యొక్క బాణములో నుంచి మనము తప్పించబడాలంటే మనం ఎలాగ జీవిస్తే తప్పించబడతామనేది దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి ఈరోజు నేర్పిస్తున్నది. కాబట్టి ఈరోజు దేవునితో, దేవుని వాక్యముతో భయభక్తి కలిగి జీవించే వారి మీద మరి ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సాతాను శోధనలు వచ్చినా మనము దేవునిలో ఎలాగా జీవిస్తే దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుందనేది మనం ఇక్కడ చక్కగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని వాక్యంలో చూసినప్పుడు మరి యొక్క సాతాను అనేవాడు గత దినంలో కూడా మీకు నేను మరి చూపించాను. మరి ఏబు భక్తుడి మీద మరి ఎన్నో పోరాటాలు వచ్చినప్పుడు ఏబు యొక్క జీవితంలో తన యొక్క యథార్థతను విడవకుండా దేవునితో జీవించినట్టు దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. కాబట్టి ఏబు భక్తుడి యొక్క యథార్థతను బట్టి, తన యొక్క మరి విశ్వాసాన్ని బట్టి, తన యొక్క మరి యొక్క చెడు ఆ యొక్క తలంపులను అన్నిటిని విడిచి దేవునిలో న్యాయముగా, యథార్థంగా మరి భక్తి కలిగి జీవించిన దాన్ని బట్టి దేవుడు అతనిని ఆశీర్వదించాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యము చెప్తున్నది. కాబట్టి దుష్టుడు ఎన్ని విధాలుగా మరి తన యొక్క బాణాలు తన మీద వేసినా, తనకొచ్చిన కష్టాలు, తనకొచ్చిన అవమానాలు, తనకొచ్చిన నిందలు, తనకొచ్చిన వేదన ఏది కూడా మరి అతన్ని ఏమి కూడా చేయలేకపోయినది. కారణం ఏదంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఎలాగ తోడై ఉన్నాడు, ఎలా జీవించిన దానివల్ల అతనికి దేవుడు తోడై ఉన్నాడంటే సామెతలు 11వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినప్పుడు, నీతిమొలుగాలి 11వ అధికారం 20వ వచనం, సామెతలు 11:20లో మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట, అద్భుతమైన మాట ఒకటి ఉన్నది.
యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు అనేది దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నది. ఎవరైతే దేవునిలో తమిళ పడింగా ఆమేన్. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, యోబు యొక్క జీవితంలో తాను యథార్థముగా దేవునిలో ప్రవర్తించిన దానిని బట్టి ఆయనకి ఇష్టుడు అని చెప్పేసి బైబిల్ చెబుతున్న మాట. అలాగనే ఈరోజు దేవునిలో జీవిస్తున్న ఏ ఒక్కరైనా సరే దేవునిలో యథార్థత కలిగి యథార్థముగా ప్రవర్తించేవారు దేవునికి ఇష్టులై ఉంటారు. ఎవరైతే దేవునికి ఇష్టులై జీవిస్తారో వారికి ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఏది వచ్చినా కూడా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క కాపుదల వారికి ఎప్పుడు కూడా ఉంటుందనేది దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తుంది. అందుకే దేవుడు అన్నాడు, యథార్థముగా ప్రవర్తించువారంటే నాకు ఇష్టము. కాబట్టి దేవాది దేవుని యొక్క కృపను బట్టి యోబు జీవితంలో ఏమి వచ్చినా కూడా తన యథార్థతను మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. యథార్థత విడవకుండా తన యొక్క భక్తి జీవితం కానీ, తన యొక్క విశ్వాస జీవితాన్ని కానీ దేవునిలో ఇష్టంగా ఆయన జీవించాడు అనేది దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకి నేర్పిస్తున్నది. ఎందువలంటే తాను దేవుని యొక్క సత్యములో నుంచి బయటికి వెళ్ళలేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నప్పుడు మరి మామూలుగా మనం చూస్తే మనం చాలాసార్లు మనుషులు ఎదుట యథార్థంగా, మరి లోకం ఎదుట యథార్థంగా మనము జీవించినట్టు నటిస్తాం. కానీ యోబు జీవితము అలా కాదు. దేవుని పట్ల యథార్థత కలిగి మరి అన్ని విధాలుగా మరి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, తన భక్తిని విడిచిపెట్టలేదు, యథార్థతను విడిచిపెట్టలేదు. ఎందువల్లంటే అలాగా జీవించేవారంటేనే దేవునికి ఇష్టము. కాబట్టి దేవునికి ఇష్టంగా ఉండేవారిని ఎప్పుడు కూడా దేవుడు వదిలిపెట్టాడు. దేవునికి ఇష్టంగా జీవించే వారికి ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఇంకా కూడా మనము చూస్తే అక్కడ మనం చూసినప్పుడు అదే సామెతలు 12వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. నీతిమంతులు 12వ అధికారం 22వ వచనం కూడా పడికిలాం. అబద్ధమాడు పెదవులు, హేయములు, సత్యవర్తనలు ఆయనకి ఇష్టులు. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తున్నది తమిళ్. ఆమేన్. దేవుని వాక్యం చెప్తున్నది, అబద్ధమాడేవారు అంటే దేవునికి హేయములు అంటూ ఉన్నాయి. అబద్ధముతో ఎవరైతే జీవిస్తారో, అబద్ధ విశ్వాసముతో, అబద్ధ భక్తితో ఎవరైతే జీవిస్తారో వారు దేవునికి హేయములు అని చెప్పేసి బైబిల్ క్లియర్గా చెప్తూ ఉన్నది. కాబట్టి ఇది బాగా తెలుసు ఎవరికి? దేవునికి ఇది బాగా తెలుసు. కాబట్టి ఆయనకి ఎవరంటే ఇష్టము? సత్యములో జీవించేవారు, యథార్థంగా జీవించేవారు, దేవుని వాక్యం యందు భయభక్తి కలిగి జీవించేవారు అంటే దేవునికి ఇష్టము అని బైబిల్ చెప్తున్నది. ఆయనకి ఇష్టంగా ఉండేవారిని దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. వారికి కష్టం వచ్చినా, వారికి ఇబ్బంది వచ్చినా, వారికి రోగం వచ్చినా, వారికి సమస్య వచ్చినా, వారికి పోరాటం వచ్చినా, ఏది వచ్చినా కూడా విడిచిపెట్టాడు. మామూలుగా మనం చూసాం కదండి బైబిల్లో, ఎవరి మీద బాణాలు వేస్తారంట? యథార్థముగా జీవించేవారి మీద కదా. సాతాను వచ్చి దేవుని దగ్గర ఏమడిగింది? అయ్యా, యోబు యొక్క యథార్థత, నువ్వు యోబు గురించి నువ్వు ఇన్ని కథలు చెప్తున్నావు కదా, ఒక్కసారి యోబుని నాకు అప్పగించి చూడు, యోబుని నాకు అప్పగించి చూడు, అతని యొక్క యథార్థత ఎలాగా పోతుందో చూద్దాం, అతని యొక్క భక్తి ఎలాగా పోతుందో చూద్దాం, అతని యొక్క విశ్వాసము ఎలాగ నీలో నిలకడగా ఉంటుందో చూద్దామని చెప్పినప్పుడు దేవుడు దానికి ఏం చేశాడు? అనుమతినిచ్చాడు. దేవుడు ఏమి ఇచ్చాడు? పర్మిషన్ ఇచ్చాడు. ఓకే, నా యొక్క భక్తుడి యొక్క విషయాన్ని నీవు చూడు, ఎలాగా ప్రవర్తిస్తాడో, ఎలాగా జీవిస్తాడో ఒకసారి నువ్వు చూడు అని చెప్పినప్పుడు ఆ యొక్క కంచె, దేవాది దేవుని యొక్క కంచెని కొంచెం అలాగా తీసినప్పుడు సాతాను లోపలికి వచ్చి ఎన్నో విధాలుగా ఎన్నెన్నో కష్టాలు పెట్టింది కదా. గత వారం మనము చూసాం. ఎన్నో విధాలుగా రోగాలు వచ్చినాయి, ఎన్నో విధాలుగా సమస్యలు వచ్చినాయి, ఎన్నో విధాలుగా అవమానం వచ్చింది. కానీ ఎక్కడ కూడా తన యొక్క యథార్థతని విడవలేదు. కాబట్టి యోబు దేవునికి చాలా ఇష్టమైన వాడిగా ఉన్నాడు.
ఎక్కడ కూడా తన యొక్క సత్యానికి లోబడి, దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించిన దాన్ని బట్టి అతను దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. అలాగనే ఈరోజు నీవు, నేను, మనము ఎవరమైనా సరే దేవునిలో యథార్థత కలిగి మనము జీవించినప్పుడు, భయభక్తి కలిగి మనం జీవించినప్పుడు, దేవునిలో మనము మరి అన్ని విధాలుగా చెడుతనాన్ని విసర్జించి మనము జీవించినప్పుడు మనకి కష్టాలు తప్పవు, మనకి ఇబ్బందులు తప్పవు, మనకి నిందలు తప్పవు, మనకి వేదనలు తప్పవు, అన్ని అనారోగ్యాలు మనకి తప్పవు. కానీ ఆ స్థితిలోనే మన యొక్క భక్తిని మనము కాపాడుకోవాలి. ఆ స్థితిలోనే మనము విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఆ స్థితిలోనే మనము ఇంకా దేవునిలో ఎక్కువగా ప్రార్థించే బిడ్డలుగా మారాలి అనేది ఏబు భక్తుడి ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఏబు యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎక్కడ కూడా ఆయన తన ప్రార్థనని విడిచిపెట్టలేదు, తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. దేవునిలో యథార్థతను విడవకుండా దేవునిలో సత్యములో జీవించాడు. ఆ సత్యములో జీవించిన దాన్ని బట్టి దేవునికి అతను చాలా ఇష్టమైన వాడిగా ఉన్నట్టు దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉన్నది. ఎందువల్లంటే యథార్థంగా జీవించే వారిని దేవుడు ఎప్పుడు కూడా సంరక్షిస్తాడు. దేవుని యొక్క కాపుదల ఉంటుంది, దేవుని యొక్క కృప ఉంటుంది. చూడండి, అదే కీర్తనలో 25వ కీర్తన 21వ వచనం మనం చదివితే, సంగీతం 25:21 నామ పచ్చ 25, 21లో కూడా మనం చూస్తే అక్కడ చక్కటి మాట ఉన్నది. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నన్ను సంరక్షించునుగాక. తమిళ్ 25:21. చూడండి, దేవుని కొరకు ఎవరైతే కాచుకొని ఉంటారో, దేవా నీ కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను కాబట్టి తండ్రి, నాకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ అవమానం వచ్చినా ఎవరి కోసం కాసుకుని ఉన్నాడంట? దేవుని కోసము కాసుకుని ఉన్నాడు. చూడండి, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవా నా యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును, నన్ను కాపాడును. నాకున్న యథార్థత, నాకున్న భక్తి, నాకున్న విశ్వాసము ఈ కష్టము నన్నేమి చేయలేదు, ఈ రోగము నన్నేమి చేయలేదు, ఈ నింద నన్నేమి చేయలేదు, ఈ అవమానం నన్నేమి చేయలేదు. కాబట్టి నీ కోసం నేను కనిపెట్టుకొని ఉన్నాను. ఎవరి కోసం అంట? దేవుని కోసం, దేవుని దీవెన కోసం, దేవుని ఆశీర్వాదం కోసం. ఎప్పుడైతే మనము కనిపెట్టుకొని యథార్థతని విడవకుండా, మన యొక్క భక్తిని విడవకుండా దేవునితో మనం ఉంటామో అప్పుడు ఆయన మనలను సంరక్షించునంటే దేవుడు మనల్ని కాపాడుతాడని అర్థం, దేవుడు మనలను విడిపిస్తాడని అర్థం, దేవుడు మనల్ని దీవిస్తాడని అర్థం. చూడండి, దావీదు భక్తుడు ఆయనకు వచ్చిన కష్టంలో, ఆయనకు వచ్చిన ఇబ్బందులో, ఆయనకు వచ్చిన వేదనలో ఆయన చెప్తున్న మాట అదే. ఏబు కూడా తనకు వచ్చిన కష్టంలో, తనకు వచ్చిన ఇబ్బందులో, తనకు వచ్చిన రోగములో, ప్రతి విషయంలో, దేవా నేనైతే నీ కోసం కనిపెట్టుకుని ఉన్నాను, నీవు మాత్రమే నాకు స్వస్థత ఇవ్వగలవు, నీవు మాత్రమే నా కష్టాలు తీర్చగలవు, నీవు మాత్రమే నన్ను ఆశీర్వదించగలవు, నీవు మాత్రమే నా మీద పడిన నిందలు నీవు తొలగించగలవు, నీవు మాత్రమే శత్రువు అనే బాణాలలో నుంచి నన్ను నీవు తప్పించగలవు. దేవుని వాక్యం చెప్తున్నది. కాబట్టి మన యొక్క నిర్దోషత అంటే మన యొక్క పవిత్రత మనము విడిచిపెట్టకూడదు, మన భక్తిని మనము విడిచిపెట్టకూడదు, మన యొక్క యథార్థతను మనము విడిచిపెట్టకూడదు. ఎప్పుడైతే నీవు అలాగా జీవిస్తావో నీవు దేవునికి ఇష్టంగా ఉంటావు, దేవునికి ఇష్టంగా ఉంటావు. పైనే మనం చదువుకుంటూ వచ్చాం కదండి, భక్తిహీనులన్నా, భక్తిహీనుల యొక్క అబద్ధాలన్నా ఏదన్నా కూడా నాకు హేయం అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన చెప్పుకుంటూ వచ్చి. ఇది భక్తిలో జీవించే వారికి, భక్తి లేకుండా జీవించే వారికి వ్యత్యాసం అదే. నీకు భక్తి లేకున్నా, అర్థమైందండి, భక్తి లేకున్నా దేవుడు దానిని అంగీకరించడు. భక్తిహీనులను దేవుడు హేయము అంటూ ఉన్నాడు, నాకు అసహ్యము అంటూ ఉన్నాడు కదా. యథార్థంగా ప్రవర్తించేవారంటే నాకు ఇష్టం, అబద్ధమాడే పెదవులంటే నాకు హేయము. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో మనం ఎప్పుడైతే యథార్థంగా జీవిస్తామో, దేవుని యొక్క వాక్యముతో ఎప్పుడైతే మనం యథార్థంగా జీవిస్తామో, దేవునిలో భయభక్తి కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో, సాతాను అనేవాడు మన మీద బాణాలు వేస్తాడు, దుష్టుడు అనేవాడు మన మీద బాణాలు వేస్తాడు.
కానీ వాటన్నిటిలో నుంచి మన ప్రాణం మాత్రం అతను తీయలేడు. మన ప్రాణం మాత్రం అతను తీయలేడు. ఏబు జీవితంలో అన్నీ చేశాడు, కానీ తన ప్రాణానికి మాత్రం నీకు హక్కు లేదు అన్నాడు దేవుడు. తన ప్రాణానికి మాత్రము హక్కు లేదు. ఎందువల్లంటే దేవాది దేవుని యొక్క కృప మనకి ఎప్పుడూ తోడుగా ఉంటుంది. దేవుని యొక్క కాపుదల మనకి ఎప్పుడూ తోడుగా ఉంటుంది. అక్కడ అదే చెప్తున్నాడు, దేవా నీ కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నానయ్యా. వెయిట్ అండ్ సీ. దేవుని యొక్క జవాబు కోసం మనము వెయిట్ చేయాలి, దేవునిలో ప్రార్థించాలి. మనకున్న కష్టాల్లో, మనకున్న బాధల్లో, మనకున్న రోగాల్లో, మనకున్న ఇబ్బందులలో, మనకున్న పోరాటంలో, మనకున్న నిందలో, మనకున్న అవమానంలో ప్రభువు దగ్గర మోకరించాలి. ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభువా నా స్థితి ఇలా ఉన్నది, నా కష్టం ఎలా ఉన్నది, నా రోగం ఎలా ఉన్నది, నా సమస్య ఎలా ఉన్నది, నా కన్నీరు ఎలా ఉన్నది, అయ్యా నాకు ఇలాంటి స్థితిలో ఉన్నా నేను, కాబట్టి నీ కోసం నేను కనిపెట్టుకుని ఉన్నా, నీ జవాబు కోసం నేను కనిపెట్టుకుని ఉన్నా, నీ దీవెన కోసం నేను కనిపెట్టుకుని ఉన్నా అని చెప్పి ఎప్పుడైతే నువ్వు యథార్థత కలిగి సత్యవర్తనగా నీవు ప్రార్థన చేస్తావో దేవుడు ఆ ప్రార్థన వింటాడు. దేవుడు ఆ ప్రార్థన వింటాడు. ఎందువల్లంటే ఆయనకి ఇష్టంగా జీవించేవారిని దేవాది దేవుడు విడిచిపెట్టాడు. వాళ్ళ ప్రార్థనకి జవాబిస్తాడు. వాళ్ళ ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఏబు జీవితంలో ఎన్ని వచ్చినా కూడా తన భక్తిని విడిచిపెట్టలేదు, తన యథార్థతను విడిచిపెట్టలేదు. దేవుణ్ణి కనిపెట్టుకొని ఉన్నాడు. దేవుడు ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తాడు అప్పుడు దాకా నేను నా యథార్థతను విడవను అని చెప్పాడు. అర్థమైందండి? మొదటి వచనం నుంచి చూసుకుంటా వస్తే చివరికి 42వ వచనం వచ్చేల దాకా కూడా దేవుడు అతన్ని అలాగనే సైలెంట్గా వదిలిపెట్టాడు. మధ్యలో 40 వచనాల దాకా దేవుడు అతన్ని దర్శించలేదు. 42వ వచనం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు అనేది అక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి ఒకవేళ దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను వదిలేశాడేమో, నా ప్రార్థన వినలేదేమో, నా కష్టాలు చూడలేదేమో, నా రోగం చూడలేదేమో, నా సమస్యలు చూడలేదేమో, నాకెందుకు ఇంత బాధ అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. లేదు, దేవుడు ఎప్పుడు నిన్ను వదిలిపెట్టడు. ఎప్పుడు యథార్థంగా జీవిస్తే, దేవునిలో సత్యవర్తగా జీవిస్తే, దేవుని కోసం భయభక్తి కలిగి జీవిస్తే ఆ బిడ్డలను ఎప్పుడు దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఈరోజు నీకున్న సమస్యలో, నీకున్న కష్టములో, నీకున్న ఇబ్బందులో, నీకున్న వేదనలో, నీకున్న దుఃఖములో, నీకున్న బాధలో దేంట్లో కూడా నువ్వేమి చేయకూడదంట, దేవునిలో యథార్థత కలిగి కనిపెట్టుకొని నీవు విశ్వాసంలో దిగజారిపోకూడదు. దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు ఈ స్థితిలో ఒకవేళ నీవు ఉంటే ఈరోజు నీవు యథార్థతను విడిచిపెట్టొద్దు. దేవుని యందు భయభక్తి కలిగి జీవించేది విడిచిపెట్టొద్దు. ఎందువల్లంటే దేవుడు ఆయన బిడ్డలకి ఎప్పుడు కూడా అన్యాయము చేయడు. మన దేవుడు న్యాయవంతుడు. అయితే మనం కనిపెట్టుకొని ఉండాలి. ఆ టైం కోసం మనము కనిపెట్టుకుని ఉండాలి. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఎందువల్లంటే దుష్టుడు కానీ సాతాను కానీ ఎప్పుడు కూడా దేవుని ఎదుట నిలబడలేదు. దేవుడు మన పక్షాన ఉండి కార్యాలు జరిగించేవాడు. మన పక్షాన ఉండి దేవుడు అద్భుతాలు చేసేదేవాడు. అర్థమైందండి? సాతాను ఏబు దగ్గర నిలవలేకపోయాడు. ఎన్నెన్నో పెట్టారు. ఎన్ని పెట్టినా కూడా దేవుడు మాత్రము అతను విడవలేదు. కారణం ఏదంటే తన యొక్క యథార్థత, తన యందు భయభక్తి కలిగి జీవించుట, దేవునికి ఇష్టంగా అతను జీవించిన దానిని బట్టి దేవుడు అతనిని విడవలేదు. ఇంకా మనం చూస్తే 41వ కీర్తన 12వ వచనం కూడా చూడండి. 41:12 సంగీతం 41:12. ఆమేన్. 41:12 సంగీతం. ఆమేన్. చూడండి, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. అర్థమైందండి? యథార్థతను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఉద్ధరిస్తున్నాడు. అంటే ఆదరిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. నేను ఉన్నా నీకు, నేను నిన్ను ఉద్ధరిస్తాను, నేను నిన్ను కాపాడుతాను, నీకు ఏమి కావాలో నేను ఇస్తాను అని చెప్తున్నాడు. నీ సన్నిధి నిత్యము నన్ను నిలవబెట్టుదువు అంటున్నాడు. దేవుని సన్నిధిలో ఒక సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. కదండి? ఏ ప్రాంతంలో నీవు అవమానంతో, నిన్నుతో, కష్టాలతో, ఇబ్బందులతో నీవు కృంగిపోయి ఉన్నావో అదే ప్రాంతంలో దేవుడు నిన్ను నిలబెడతాడు. అదే ప్రాంతంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అదే ప్రాంతంలో నీకు మేలు దేవుడు చేస్తాడు.
అర్థమైందా? దేవుని వాక్యం అదే చెప్తుంది, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించేవాడివి కదండి. మనుషులు మనల్ని ఉద్ధరించరు. మనకు వచ్చిన కష్టంలో, మనకు వచ్చిన ఇబ్బందుల, బాధలు మనల్ని ఎవరు మనుషులు ఉద్ధరించేవాళ్ళు కాదండి. దేవుడు మాత్రమే మనల్ని ఉద్ధరించాలి. దేవుడు మాత్రమే మనకు ధైర్యం ఇవ్వాలి. దేవుడు మాత్రం మనలను నిలవబెట్టాలి. అర్థమైందా? కాబట్టి దేవుని మీదనే మనం ఆనుకొని మనము జీవించాలి. మన యథార్థతను మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. మనం యందు భయభక్తి కలిగి, దేవుని యందు భయభక్తి కలిగి జీవించేది చాలా గొప్ప విషయం అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంతేకాదు, ఇంకా యథార్థత కలిగి జీవిస్తే ఆ నీతిమొలిగలు 11వ అధికారం 3వ వచనం, సామెతలు 11:3లో మనం చూసినప్పుడు, సామెతలు 11:3, నీతిమొలిగలు 11:3. చూడండి దేవుని వాక్యం ఎంత బాగా చెప్తుందో. యథార్థవంతుల యొక్క యథార్థత వారికి ఏమి చూపిస్తుందట? త్రోవ అంటే ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నది, ఒక మంచి వే చూపిస్తుంది. చూడండి, నీ యథార్థతని ఎప్పుడు కూడా నిన్ను మంచి త్రోవలో నడిపిస్తుంది. దేవుడు నీకు ఒక మంచి త్రోవ చూపిస్తున్నాడు. ఆ యథార్థత అనేదే, యథార్థతలో ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఉద్ధరిస్తాడు. యథార్థత ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు కాపాడుతాడు. యథార్థత ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు ఉద్ధరిస్తానంటూ ఉన్నాడు. నీకు నేను ఉద్ధరిస్తాను. దేవుని వాక్యం అదే చెప్తున్నది. అర్థమైందండి? వారికి నేను త్రోవ చూపిస్తాను, వారికి మంచి మార్గాన్ని నేను చూపిస్తాను అని అంటూ ఉన్నాడు. ఆ కింద ఏమంటున్నాడు? ద్రోహులు, మూర్ఖ స్వభావం కలిగిన వారు నేను ఏం చేస్తాను? పాడు చేయను. అదేం చేస్తుందంట? పాడు చేస్తుంది. నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావు. యథార్థత లేనప్పుడు నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావు. నీకు ఏ త్రోవలో పోవాలో నీకే అర్థం కాదు. దేవునిలో యథార్థత కలిగి జీవించేవాడిని ఎప్పుడు దేవుడు వదిలిపెట్టాడు. దేవుని యందు భయభక్తి కలిగి జీవించేవాడిని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు. సాతాను ఎన్నో విధాలుగా నీకు పోరాటాలు తీసుకొస్తాయి, కానీ ఆ పోరాటంలో నీవు నిలబడి సాధించాలి. ఆ పోరాటంలో నువ్వు నిలబడి నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆ యొక్క పోరాటంలో నీ యొక్క భక్తి జీవితాన్ని నీ విస్తరించుకోవాలి. నీ యొక్క ప్రార్థన జీవితాన్ని ఇంకా నువ్వు విస్తరించుకోవాలి. అధికంగా నువ్వు ప్రార్థన చేయాలి. ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. ఎక్కువగా దేవుళ్ళో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడే కార్యాలు జరిగిస్తాడు. దేవుడే మన పక్షాన అద్భుతాలు చేస్తాడు. దేవుడే మనకు త్రోవ చూపిస్తాడు. మనం ఎలాగా ఆ యొక్క బాణంలోంచి మనం తప్పించుకోవాలి, ఆ దుష్టత్వం నుంచి ఎలాగా మనం తప్పించుకోవాలి, ఆ సాతాను యొక్క కుయుక్తులోంచి మనం ఎలాగా తప్పించుకోవాలి అనేది దేవుడు త్రోవ చూపిస్తాడంట. దేవుడు నీకు త్రోవ చూపించి నిన్ను మంచి మార్గంలోకి దేవుడు నడిపిస్తాడు. దేవుని వాక్యం అదే చెప్తుంది. దేవుని వాక్యం అదే చెప్తున్నది. కాబట్టి ఈరోజు ఏబు యొక్క జీవితంలో తన యొక్క యథార్థతే తనకి మంచి మార్గాన్ని చూపించింది. తన యొక్క యథార్థతే తనకి యొక్క ఉద్ధరించింది. తన యథార్థతే తనను కాపాడింది. కాబట్టి ఈరోజు దేవునిలో నీవు జీవించినప్పుడు, దేవుని వాక్యములో నీవు జీవించినప్పుడు, దేవునిలో ఇంకా నీవు బలంగా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు నీవు నీ కష్టాన్ని బట్టో, నీ వేదన బట్టో, నీ బాధను బట్టో, నీ శరీర బలహీనతను బట్టో, నీ రోగాన్ని బట్టో, నీ సమస్యను బట్టో నీ అవిశ్వాసం లేక నువ్వు రావద్దు. ప్రార్థనా జీవితంలో దిగజారిపోవద్దు. నీవు కృంగిపోవద్దు. ఏబు జీవితంలో అదే మనకు ఉంది. ఏబు భక్తుడి ద్వారా మనకు నేర్పించే దేవుడు అదే. చూడు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, నా ఏబు భక్తుడు చూడు ఎలాగా నా యందు యథార్థత కలిగి ఉన్నాడు, నా యందు ఎలాంటి భయభక్తి కలిగి ఉన్నాడు అనేది ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తూ ఉన్నది. కాబట్టి దేవునిలో యథార్థత కలిగి జీవించే వారికి దేవుడు ఇంకా మనం చూస్తున్నప్పుడు ఏ మేలు చేయక మానడంట. యథార్థంగా ఉండేవారికి ఏ మేలు దేవుడు చేయక మానడు. 84వ కీర్తన 11వ వచనం, 84వ సంగీతం 11వ వచనం పడిగా, దేవుడనే యెహోవా కేడమునై ఉన్నాడు, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అంటూ ఉన్నాడు. చూడండి, ఎవరికి మేలు చేస్తాడంట దేవుడు? యథార్థంగా జీవించే వారికి. యథార్థంగా ఎవరైతే జీవిస్తారో వారికి ఏ మేలు చేయక మానడు. నువ్వు యథార్థంగా ఉండు. నీ కష్టంలో, నీ బాధలో, నీ ఇబ్బందులో దేవునిలో యథార్థత కలిగి ఉండు.
నీ విశ్వాసాన్ని నువ్వు చక్కగా కొనసాగించు, నీ ప్రార్థనను కొనసాగించు. దేవుడు కార్యాలు చేస్తాడు. యథార్థంగా ఉన్నవారిని దేవుని వాక్యం అదే చెప్తుంది. ఏ మేలు చేయక మానడంట, ఏ మేలు చేయక మానడు. దావీదు యొక్క ఆ యొక్క యోబు యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఏ మేలు చేయక మానలేదు దేవుని వాక్యం చెప్తుంది. ఏ మేలు చేయక మానలేదు. దేవుడు మేలు చేశాడా, కీడు చేశాడా? మేలే చేశాడు యోబుకి. అర్థమైందండి? మేలే చేశాడు. ఎక్కడ వదిలిపెట్టలేదు. ఏవేవైతే పోగొట్టుకున్నాడు అన్నీ రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు. దేవుని వాక్యం చెప్తున్నది, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఈరోజు మన యొక్క యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే మనము దేవునిలో యథార్థత కలిగి, భయభక్తి కలిగి, దేవునిలో మనము ఎక్కువగా విశ్వాసంలో, పరిశుద్ధతలో జీవిస్తామో వారి మీదనే సాతాను టార్గెట్ చేస్తుంది, వారి మీదనే సాతాను బాణాలు వేస్తుంది. అర్థమైందండి? ఎప్పుడైతే నీవు అదిగా బైబిల్ అదే చెప్పింది ఆ కీర్తనలో, యథార్థమైన వారి మీద బాణములను విసిరను అని ఉన్నది. దుష్టుడు యథార్థత మీద బాణాలు విసిరాడు అని ఉన్నది. కాబట్టి యథార్థంగా జీవించే యోబు మీదనే ఆ యొక్క సాతాను యొక్క కనుదృష్టి పడ్డది. భక్తి కలిగి జీవించే యోబు మీదనే సాతాను యొక్క కనుదృష్టి పడ్డది. అప్పుడే దేవాది దేవునిలో చక్కగా యోబు జీవితము కొనసాగుతూ వచ్చింది. ఎక్కడ కూడా ఆయన వదిలిపెట్టలేదు, యథార్థతను వదిలిపెట్టలేదు. ఇంకా యథార్థత కలిగి జీవించే వారి యొక్క ప్రార్థన కూడా దేవునికి ఇష్టము అని చెప్పి అదే సామెతలు 15లో మనం చూస్తే 8వ వచనం, నీతిమొలిగలు 15వ అధికారం 8వ వచనం. నీతిమొలిగలు 15వ అధికారం 8వ వచనం. ఆనందకరము. తమిళ్ 15:8 నీతిమొలిగలు. ఆమేన్. చూడండి, క్లియర్గా చెప్తున్నాడు. ఒక్కొక్క యథార్థతకు మేళ భక్తిహీనుడి కథ చెప్తున్నాడు. వారు ఏమైపోతారనేది క్లియర్గా రాసుకుంటూ వచ్చారు. అర్థమైందండి? యథార్థంగా మనము ప్రార్థన చేసినప్పుడు ఆయనకు అది ఆనందకరము. యథార్థమైన ప్రార్థన యోబు చేశాడు. అయ్యా, నేను వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమి తీసుకొని పోను. నా కష్టంలో, నా బాధలో, నా ఇబ్బందిలో, నా వేదనలో, నా రోగములో, నా సమస్యలో అన్నిటిలో నీ మీదనే నేను ఆనుకుని ఉన్నాను. నీవు తప్ప నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నీవు తప్ప నన్ను ఆశీర్వదించేవారు ఎవరు లేరు. కాబట్టి దేవా, నీవే నన్ను కరుణించాలి అని చెప్పి ప్రార్థన చేస్తే అది దేవునికి ఆనందకరంగా ఉన్నదంట, దేవునికి అది ఇష్టంగా ఉన్నదంట. దేవుని వాక్యం అదే చెప్తుంది, ఆనందకరం. ఎప్పుడు యథార్థత కలిగి జీవించి నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి ఆనందం. భక్తిహీనత కలిగి నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది దేవునికి హేయము అంటున్నాడు. అక్కడ క్లియర్గా చెప్పాడు, భక్తిహీనుల అర్పించు బలులు యెహోవాకి హేయములు అని చెప్పాడు. నీవెంత అర్పించినా, నీవెంత స్తోత్రాలు చేసినా, నువ్వెంత చేసినా కూడా అది హేయము అని చెప్పేసి బైబిల్ క్లియర్గా చెప్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు నువ్వు యథార్థంగా జీవించు. రాని కష్టం, రాని ఇబ్బంది, రాని రోగం, రాని సమస్యలు ప్రభువుకు సమర్పించుకో. ఎవరికి చెప్పొద్దు. మౌనంగా ప్రభు దగ్గర ప్రార్థన చేయి, మౌనంగా ప్రభు దగ్గర మొరపెట్టు. దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు చేసే కార్యం భయంకరంగా ఉంటుంది. దేవుడిచ్చే ఆశీర్వాదము అది ఎన్నడూ తరగనది. దేవుడు చేసే అద్భుతాలు చాలా గొప్పగా ఉంటాయి. ఊహించలేని కార్యాలు అవి, గ్రహించలేని కార్యాలు. మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తే ఏ సాతాను నిలబడలేదు. కాబట్టి దేవుడు నీ పక్షాన ఉండి నీ కుటుంబంలో కార్యాలు జరిగించాలన్నా, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలన్నా, నీవు చేసే ప్రార్థన దేవునికి ఆనందకరంగా మారాలి. నీవు పెట్టే మొర దేవునికి ఇష్టంగా ఉండాలి. ఆయనకి ఇష్టలుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, అప్పుడే దేవుడు కార్యాలు చేస్తారు, అప్పుడే దేవుడు అద్భుతాలు చేస్తారు. దేవాది దేవుని వాక్యం అదే చెప్తుంది. కాబట్టి యథార్థంగా జీవించే వారి యొక్క ప్రార్థన దేవునికి ఎలా ఉంటుందంటే ఆనందకరంగా ఉంటుంది. అలాగనే యథార్థంగా జీవించే వారి యొక్క జీవితంలో వారి పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడంట.
మనవలు మాత్రమే కాదు, మనకిచ్చిన జనరేషన్ కూడా దేవుడు ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు. చూడండి, ఒకటి నీకు, రెండవది నీ పిల్లలకి. ఎప్పుడు? దేవుని యందు యథార్థత కలిగి జీవించినప్పుడు, దేవుని యందు భయభక్తి కలిగి జీవించినప్పుడు, దేవునిలోనూ ఉన్నప్పుడు. భక్తిహీనత కలిగి నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. భక్తిహీనత కలిగి నువ్వు ఎంత నేను విశ్వాసి అన్నా ప్రయోజనం లేదు. భక్తిహీనత కలిగి నీవేమి బలులు అర్పించినా ప్రయోజనం లేదు. అది నాకు హేయం అని చెప్పి బైబిల్ లేఖనాలలో దేవుడే చెప్తున్న మాట. ఇది దేవుడే చెప్తున్న మాట. కాబట్టి దేవునిలో నువ్వు భయభక్తి కలిగి, దేవుని యందు యథార్థత కలిగి, దేవునిలో నువ్వు జీవిస్తే దేవుడు ఎప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టడు. నిన్నే కాదు, నీ పిల్లల్ని కూడా వదిలిపెట్టడు. నీ సంతానాన్ని నేను దీవిస్తానన్నాడు ఒక భక్తుని. అలాగనే దేవాది దేవుడు దావీదు యథార్థమైన జీవితం జీవించిన దాన్ని బట్టి తన పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదించాడు, తన పిల్లలను కూడా దేవుడు దీవించాడు. ఎప్పుడైతే యథార్థత ఎటువంటిదంటే తాను చేసిన తప్పును కూడా ఒప్పుకున్నాడు. అక్కడ తాను చేసిన పాపాన్ని కూడా ఒప్పుకున్నాడు. అవును దేవా, నేను ఒకప్పుడు నీలో ఇలాగ నేను ఆత్మీయతలో ఉన్నాను, ఇప్పుడు నేను పాపములో పడిపోయాను, నా పాపాన్ని క్షమించు అయ్యా, నా దోషాన్ని తీసివేయి అని చెప్పి దావీదు దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ఆ ప్రార్థన దేవునికి చాలా ఇష్టమైంది. ఆ యథార్థత దేవునికి చాలా ఇష్టమైంది. అరే, నా కుమారుడు తెలియక తప్పు చేసినా, తెలిసి తప్పు చేసినా ఒప్పుకున్నాడు అని చెప్పి దేవుడు చాలా సంతోషించి తిరిగి ఆయన అభిషేకించి ఆశీర్వదించినట్టు దేవుని వాక్యం చెప్తున్నది. తిరిగి తనకి ఇచ్చిన సంతానాన్ని విడిచిపెట్టలేదు దేవుడు. చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు 1 రాజులు 3వ అధ్యాయము 6వ వచనం, 1 రాజాకలు 3వ అధికారం 6వ వచనం, 1 రాజాకలు 3వ అధికారం 6వ వచనం. ఉన్నావు. చాలు. తమిళ్ 1 రాజాకలు 3:6. ఆమెన్. చూడండి, దేవుని యొక్క వాక్యం చెబుతుంది. సొలొమోను ఇక్కడ మనవి చేస్తున్నాడు, అయ్యా, నీ దాసుడైన నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగాను సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణమైన కటాక్షమగు పరిచి ఈ దినమున్నట్లుగాను అతని సింహాసనం అతని కుమారుని కూర్చొని పెట్టి అతని యందు మహాకృపను చూపావు. చూడండి, దావీదు యొక్క కుమారుడు సొలొమోను చెప్తున్న మాట, దేవా, నా తండ్రిని ఎలాగైతే నాయనా నీవు ఆశీర్వదించావు, ఎలాగైతే దీవించావో అలాగా నన్ను కూడా నీవు నీ కృపతో నన్ను దీవించావయ్యా. కారణం నా తండ్రి యథార్థత, నా తండ్రి యొక్క నీతి, నా తండ్రి యొక్క నీ సత్యములో ప్రవర్తించి నీ వాక్య ప్రకారము నీ మాట ప్రకారము జీవించిన దాన్ని బట్టి నాయనా నన్ను కూడా నీవు ఆశీర్వదించావు. నా మీద కూడా నీ కృప చూపి నన్ను కూడా సింహాసనం మీద కూర్చొని పెడుతున్నావు. చూడండి, తాను చేసిన యథార్థత, తాను చేసిన భక్తి, తాను దేవుని యందు నిలిచిన దానిని బట్టి తనకిచ్చిన కుమారుని కూడా దేవుడు మర్చిపోలేదు. తనకిచ్చిన కుమారుని దేవుడు మర్చిపోలేదు. అర్థమైందండి? ఈరోజు నీ ప్రవర్తనను బట్టే, నీ యథార్థతను బట్టే, నీ భక్తిని బట్టే, నీ విశ్వాసాన్ని బట్టే, నీ యొక్క సత్యాన్ని బట్టే దేవుడు నీ పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలను కూడా దీవిస్తారు. ఈరోజు నువ్వు యథార్థంగా జీవిస్తే నీ పిల్లలు కూడా అలాగే జీవిస్తారు. ఈరోజు నువ్వు మూర్ఖంగా జీవిస్తే నీ పిల్లలు కూడా అలాగే తయారైపోతారు. ఈరోజు నీవు అబద్ధంతో జీవిస్తే నీ పిల్లలు కూడా అబద్ధంతో జీవిస్తారు. దేవుని వాక్యం క్లియర్గా చెప్తున్నది. నీవు ఎలాగా ప్రవర్తిస్తూ నువ్వు ఏమిత్తుతావో అదే కోస్తావని దేవుడు చెప్తున్న మాట. ఈరోజు నీవు దేవునితో యథార్థంగా జీవిస్తే, దేవుని వాక్యముతో నువ్వు జీవిస్తే, నీ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వేదన వచ్చినా, బాధ వచ్చినా, రోగం వచ్చినా, సమస్య వచ్చినా అందులోంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు.
నిన్ను విడిపించిన దేవుడు సెకండ్ నీకు ఇచ్చిన పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడు. నీకు ఇచ్చిన సంతానాన్ని కూడా దేవుడు దీవిస్తాడనేది దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట. కాబట్టి ఈరోజు నీ భక్తి జీవితం ఎలాగున్నదో పరీక్షించుకో ఒకసారి. నీ విశ్వాస జీవితం ఎలాగున్నదో పరీక్షించుకో ఒకసారి. అబద్ధపు జీవితంతో ఒకవేళ నీవు జీవిస్తూ ఉంటే, అబద్ధపు భక్తితో నీవు జీవిస్తూ ఉంటే, భక్తిహీనత కలిగి నీవు జీవిస్తూ ఉంటే, నీవంటే దేవునికి హేయము అంటూ ఉన్నాడు. నీ ప్రార్థన అంటే దేవునికి హేయము అంటూ ఉన్నాడు. నీ బలులంటే దేవునికి హేయము అంటూ ఉన్నాడు. నీతో పాటు నీ సంతానాన్ని కూడా ఆ యొక్క శాపాన్ని పొందుకుంటూ ఉన్నది. కాబట్టి ఈరోజు నీవు దేవునిలో నీ యొక్క భక్తి జీవితాన్ని, యథార్థతమైన జీవితాన్ని నీవు జీవించినప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది, నీ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది. సొలొమోను అంటున్నాడు, దేవా నా తండ్రి నీతిని నీ దృష్టికి నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు, నా తండ్రి యథార్థతను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు, నా తండ్రి సత్యముగా ప్రవర్తించి నీలో జీవించిన దానిని బట్టి నా తండ్రిని నువ్వు కాపాడావు, నన్ను కూడా నువ్వు కాపాడావు. నా తండ్రిని నువ్వు ఆశీర్వదించావు, నన్ను కూడా నీవు ఆశీర్వదించావు. నా తండ్రిని సింహాసనం ఎక్కించావు, నన్ను కూడా నీవు సింహాసనం ఎక్కించావు. నా తండ్రి మీద నీవు కృప చూపావు, నా మీద కూడా నీవు కృప చూపావు. దేవుని వాక్యం చెప్తున్నది. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీవు నీ కుటుంబము దీవెనకరంగా ఉండాలి అంటే, నీవు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, నీవు నీ కుటుంబం సమాధానంతో సంతోషంతో ఉండాలి అంటే యథార్థత చాలా ప్రాముఖ్యం. యథార్థమైన భక్తి కలిగి జీవించేది చాలా ప్రాముఖ్యం. సత్యముతో జీవించేది చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యానికి లోబడి జీవించేది చాలా ప్రాముఖ్యం. దేవునికి ఇష్టమైన జీవితం జీవించేది చాలా ప్రాముఖ్యం. దేవుడు అదే అంటూ ఉన్నాడు, నాకు ఇష్టముగా ఎవరైతే జీవిస్తారో వారే నాకు ఇష్టము అంటూ ఉన్నాడు. నాలో యథార్థత కలిగి ఎవరు జీవిస్తారో వారే నాకు ఇష్టలు అంటూ ఉన్నాడు. నాలో భయభక్తి కలిగి ఎవరైతే జీవిస్తారో వాళ్ళే నాకు ఇష్టలు అంటూ ఉన్నారు. నాలోకు యథార్థత కలిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు ప్రార్థనకే నాకు ఆనందకరం అంటూ ఉన్నాడు. వారు ప్రార్థన నేను వింటాను అంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఏ సమస్యలో ఉన్నా, ఏ పోరాటంలో ఉన్నా, దుష్టుడు నీ కుటుంబం మీద కానీ నీ మీద కానీ ఏ బాణము వేసినా అందులో నుంచి నీవు ప్రాణము తప్పించబడి దేవునిలో నీవు జీవించాలి అనేది దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి దేనికి నీవు జడియక దేవుని వైపు నువ్వు చూస్తూ దేవుని యందు నువ్వు కనిపెట్టుకొని, దావీదు చేసిన మాట ప్రకారం, దేవా నీ యందు నేను కనిపెట్టుకుని ఉన్నానయ్యా, నీలో నేను కనిపెట్టుకుని ఉన్నా, నాకెప్పుడు నువ్వు జవాబిస్తావు. ఏబు అన్నాడు, అయ్యా నీ కోసం నేను కనిపెట్టుకుని ఉన్నాను, నా యథార్థతను బట్టి నువ్వు నా పట్ల కార్యాలు జరిగించు, నాకున్న భయభక్తిని బట్టి నా పట్ల కార్యాలు జరిగించు. దేవుడు కార్యాలు జరిగించాడు. దేవుడు అద్భుతాలు చేశారు వారి పట్ల. దేవుడు అద్భుతాలు చేశారు. చూడండి, అదే మొదటి రాజులు 15:5 కూడా చదవండి. 1 రాజాకలు 15వ అధికారం 5వ వచనం. ఉండనిచ్చాను. 1 రాజాకలు 15వ అధికారం 5వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దావీదు నిమిత్తం అతని తర్వాత అతని కుమారుని నిలబెట్టుటకు దావీదునకు దీపముగా అతనిని ఉండనిచ్చాను అంటూ ఉన్నాడు. చూడండి, తన తండ్రి తన కుమారుడికి ఒక వెలుగుగా ఉన్నాడంట. తన తండ్రి తన కుమారుడికి ఒక వెలుగుగా ఉన్నాడు. అంటే తనకిచ్చిన పిల్లలకు ఆ యొక్క తండ్రి ఒక సాక్షిగా ఉన్నాడు. తన ఆత్మీయ జీవితం, నా తండ్రి ఒక ఆత్మీయుడు, నా తండ్రి ఒక పరిశుద్ధుడు, నా తండ్రి దేవుని సత్యానికి లోబడేవాడు, నా తండ్రి ఒక యథార్థవంతుడు, నా తండ్రి దేవునికి ఇష్టముగా జీవించినవాడు. సొలొమోనుకి దావీదుని దేవుడు దీపముగా పెట్టాడు. దావీదు దీపముగా పెట్టాడు. కాబట్టి ఈరోజు నీ కుటుంబానికి నీవు ఒక దీపముగా కనిపించాలి. నీవు లోకమునకు వెలుగై ఉండాలి అని చెప్పారు కదా. మనకిచ్చిన పిల్లలు, నా తండ్రి ఒక దుర్మార్గుడు, నా తల్లి ఒక దుర్మార్గురాలు, నా తండ్రి ఒక పాపిష్టుడు,
నా తల్లి ఒక పాపిష్టురాలు అనే ఒక సాక్ష్యాన్ని మనం పొందుకోకూడదు. మనం ఎంత యథార్థంగా ఉంటామో, మనం ఎంత దేవుళ్ళ భయభక్తి కలిగి ఉంటామో, మనం ఎలాగ దేవుని సత్యానికి లోబడతామో, ఎలాగ దేవుని వాక్యానికి మనం లోబడి జీవిస్తామో, అలాగనే మనకిచ్చిన జనరేషన్ కూడా తయారవుద్ది. ఈరోజు దేవునికి నువ్వు విరోధంగా జీవిస్తే తర్వాత నీ పిల్లలు కూడా అదే స్థితికి మారిపోతారు. ఏలి కుమారులు, ఏలి దేవునికి విరోధంగా జీవించిన దాన్ని బట్టి ఏలి కుమారులు కూడా అలాగనే ప్రవర్తించారు. చివరికి కుక్క సావు చచ్చారు. బైబిల్ చెప్తుంది కుక్క సావు చచ్చారంట. బైబిల్ చెప్తుంది తన కుమారులు వదిలిపెట్టలే దేవుడు, తన కుమారులు కూడా వదిలిపెట్టలే దేవుడు. ఏలి చేసిన తప్పుకి అదే తప్పుని తన కుమారులు కూడా చేశారు. ఎక్కడో కాదు, బయట కాదు, దేవుని మందిరంలో తండ్రి ఏ తప్పు అయితే చేశాడో అదే తప్పును కుమారులు చేస్తే వాళ్ళకి కుక్క సావుని పెట్టాడు దేవుడు. విడిచిపెట్టలే దేవుడు. కానీ దావీదు జీవితంలో అలాగ చేయలే దేవుడు. ఏబు జీవితంలో దేవుడు అలా చేయలేదు. దావీదు చేసిన ఆ యొక్క నీతి, దావీదు చేసిన యథార్థత, దావీదు చేసిన భక్తి తన కుమారుడైన సొలొమోనుకు వచ్చింది. ఏబు భక్తుడు, ప్రార్థనా పరుడు కాబట్టి, భక్తి కలిగిన వాడు కాబట్టి, యథార్థత కలిగిన వాడు కాబట్టి ఉదయం లేచిన వెంటనే తన పిల్లల మీద చేతులుంచి తన పిల్లల పాపము చేయకూడదని చెప్పేసి యథార్థవంతుడు కాబట్టి దేవుని సముఖంలో పిల్లలను దేవునికి అప్పగించి ప్రార్థన చేశాడు దావీదు. ఏబు తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం వదిలిపెట్టలేదు. నేను ఎలాగైతే ఉన్నానో నా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయితే అలాగనే ఉండాలని ప్రతిరోజు ఏబు ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. నేను ఎలాగైతే ఉన్నానో నా కుమారుడు కూడా అలాగనే జీవించాలని దావీదు సొలొమోనుకి మాదిరికరంగా ఒక దీపంలాగా ఉండాడు. తన భక్తి జీవితం, తన విశ్వాస జీవితం. ఈరోజు నీ పిల్లలకు నీవు ఏమి ఆస్తి సంపాదించి పెడుతున్నావో లేదో కానీ భక్తిని నేర్పించు, భక్తిని సంపాదించి పెట్టు, విశ్వాసాన్ని సంపాదించి పెట్టు, ప్రార్థన జీవితాన్ని సంపాదించి అవి నేర్పించు వాళ్ళకి. అవి నీ పిల్లలకు నువ్వు నేర్పించాలంటే ముందు నువ్వు నేర్చుకోవాలి. నీవు యథార్థంగా ఉంటే నీ పిల్లలకు యథార్థమైన జీవితం నువ్వు నేర్పిస్తావు. నీవు భక్తి కలిగి జీవిస్తే నీ భక్తిని పిల్లలకు నేర్పిస్తావు. నీవు నిజమైన ప్రార్థనా పరుడు అయితే, ప్రార్థనా పరురాలు అయితే నీ పిల్లలు కూడా అదే నువ్వు నేర్పిస్తావు. నీవు న్యాయవంతుడు అయితే నీ పిల్లలు కూడా న్యాయవంతులుగానే విధి చేస్తావు. నీవు అబద్ధికుడు అయితే నీ పిల్లలు కూడా నువ్వు అబద్ధికుడుగానే నేర్పిస్తావు. నీవు భక్తిహీనత కలిగి ఉంటే నీ పిల్లలు కూడా అదే భక్తిహీనతలో ఉంటారు. నీ యొక్క ప్రార్థన హేయమైతే నీ పిల్లల యొక్క ప్రార్థన కూడా హేయమైపోతూ ఉన్నది. కాబట్టి ఈరోజు నీ జీవితం ఎలాగున్నదో పరీక్షించుకో. దుష్టుడు బాణము వేసేదానికి ఎవరి మీద వేస్తాడంటే యథార్థంగా జీవించే వారి మీద, దేవునిలో జీవించే వారి మీద సాతాను ఎన్నో పన్నాగాలు పడతాయి. వాటన్నిటిలో నుంచి మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, దేవుని మేలు మనం పొందుకోవాలంటే, దేవుని దీవెన మనం పొందుకోవాలంటే యథార్థత, విశ్వాసం, భక్తి ఇది ఎప్పుడైతే మనకుంటుందో మనము ఆశీర్వాదకరంగా ఉంటాం, మన పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు. మనము దీవెనకరంగా ఉంటాం, మన పిల్లలు దీవెనకరంగా ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈరోజు మరి ఒక్కసారి నీ భక్తి జీవితాన్ని నువ్వు పరీక్షించుకో, నీ విశ్వాస జీవితాన్ని నువ్వు పరీక్షించుకో, నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు పరీక్షించుకో. మళ్ళీ చెప్తున్నా, నువ్వేమిత్తుతావు అదే కోస్తావు. బైబిల్ చెప్తున్న మాట. నిన్ను బట్టే నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నిన్ను బట్టే నీ పిల్లలు దీవించబడాలి, నీ భక్తిని బట్టే, నీ విశ్వాసాన్ని బట్టే, నీ ప్రార్థనను బట్టి. కాబట్టి దేవాది దేవుని కృపను బట్టి ఏబు సహనముతో దేవుని వైపు కాచుకుని ఉన్నాడు. దావీదు దేవుని వైపు కాచుకున్న, దేవా నేను కనిపెట్టుకుని ఉన్నాను, నీవెప్పుడు నన్ను దీవిస్తావు, నీవెప్పుడు నన్ను నాయన యొక్క బాధల నుంచి విడిపిస్తావు, అప్పుడు దాకా నేను వెయిట్ చేస్తాను అని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. విశ్వాసాన్ని కోల్పోలేదు, యథార్థతను కోల్పోలేదు, భక్తి జీవితాన్ని కోల్పోలేదు. కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, వేదనలు వచ్చాయి. ప్రభు దగ్గర మొరపెట్టారు, ఎదురు చూశారు. అంతవరకు ఓపికతో కాచుకుని ఉన్నారు, అంతవరకు సహనంతో కాచుకుని ఉన్నారు. కాబట్టి ఈరోజు నువ్వు ఇదే స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే, కష్టంలో, బాధలో, రోగములో, సమస్యలో, వేదనలో, కన్నీటితో
ఇబ్బందులతో నువ్వు ఉంటే సహనముతో దేవుని వైపు కనిపెట్టుకొని ఉండు. అది కనిపెట్టేది ఎలాగ ఉండాలంటే యథార్థంగా ఉండాలి, సత్యంలో నువ్వు ఉండాలి, వాక్యములో నువ్వు ఉండాలి, భయభక్తిలో నువ్వు ఉండాలి. దేవునితో ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తాడు, అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. దావీదుకు చేసిన దేవుడు, యోబుకు చేసిన దేవుడు ఈరోజు నీకు నాకు మనకు కూడా దేవుడు చేస్తాడు. వారి సంతానాన్ని దేవుడు రెండంతలుగా దీవించాడు, రెండంతలుగా ఆశీర్వదించాడు. అదే దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు, అదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వారిని దీవించిన దేవుడే, వారిని ఆశీర్వదించిన దేవుడే, వారిని కనికరించిన దేవుడే, వారి పట్ల దయ చూపిన దేవుడే, వారి పట్ల కృప చూపిన దేవుడే ఈరోజు మన పట్ల కూడా కృప చూపుతున్నాడు. కాబట్టి ఈరోజు మనము మన కుటుంబము దీవెనకరంగా ఉండాలి అంటే, రెండంతల ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే, మనకున్న సమస్యలు, మనకున్న యొక్క ఇబ్బందులు, రోగము అన్నిట్లో మనకి దేవుడు కార్యాలు జరిగించాలంటే ప్రభు వైపు మనం యథార్థమైన జీవితం మనకు కావాలి, భయభక్తి కలిగిన జీవితం మనకు కావాలి. అలా ఎప్పుడైతే మనం జీవిస్తామో మనము ఆశీర్వాదకరంగా ఉంటాం, మనకిచ్చిన సంతానము ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు ఈ వాక్యము ద్వారా మనల్ని దీవించునుగాక. మోకరించి ప్రార్థన చేద్దాం, ప్రభువుకు మనం సమర్పించుకుందాం. ప్రభువుకు మన జీవితాన్ని